సర్వీసింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? చాలా రీజనబుల్గా చేశారు. పార్ట్లన్నీ కూడా ఆయనే తెప్పించారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అదేంటంటే మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు, మన గురువు గారు TUV 300 కార్ అయితే కొన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకైతే మన నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ అయితే చెప్దాం. కంగ్రాచులేషన్స్ అండి, మీరు అనేకమైనటువంటి అడ్వెంచర్ రైడ్స్ అయితే ఈ కార్ మీద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్ అయితే విశాఖపట్నం ఇసుక తోటలో ఉన్న కీర్తి కార్స్ లో అయితే కొనడం జరిగిందండి. వెరీ బడ్జెట్ లో అయితే వచ్చింది. బడ్జెట్ వీడియో అయితే ఆయన ఛానల్లో వస్తుంది, మీరైతే ఆ ఛానల్లో చూడగలరు. తెలుగు ట్రావెల్ బ్లాగర్. ఆఫ్ కోర్స్ మన స్విఫ్ట్ కార్ కూడా విశాఖపట్నం ఇసుక తోటలో ఉన్న కీర్తి కార్స్ లోనే కొనడం జరిగిందండి. వెరీ బడ్జెట్ లో అయితే దొరికింది కారు. మీకు ఒకవేళ బడ్జెట్ లో మంచి కార్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఈ మహేంద్ర కంపెనీ నుంచి వచ్చిన TUV 300. TUV అంటే టఫ్ యూటిలిటీ వెహికల్ అని అర్థం వస్తుందండి. సో ఇదైతే మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. రేర్ వీల్ డ్రైవ్ తో రన్ అవుతుంది. మైలేజ్ అయితే బాగానే ఇస్తుందండి, 16+ అయితే వస్తుంది. ఇదైతే 7 సీటర్ వెహికల్ అండి. రిచ్ లుక్ అయితే ఉంటుంది కారు. ఇంకా ఫ్యూచర్ వీడియోస్ లో ఈ కార్ గురించి చాలా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ కార్ తీసుకునగానే చేసినటువంటి సర్వీస్ వీడియో అండి ఇది. మీరు ఒకవేళ ప్రీ ఓన్డ్ వెహికల్ కనుక తీసుకున్నట్టయితే షోరూమ్ ట్రాక్ సర్వీస్ రికార్డు ఉంటే పర్వాలేదండి. ఎందుకంటే ప్రీవియస్ గా ఎప్పుడు సర్వీస్ చేయించారో డేటా మొత్తం కూడా ఉంటుంది. అలా డేటా లేనటువంటి వెహికల్ కి మీరైతే ఫస్ట్ సర్వీస్ అయితే చేయించుకోవాలన్నమాట. ఈ కార్ కి అయితే విశాఖపట్నం సీతందార్లో నర్సింగ్ గారు అని చెప్పేసి ఒక మెకానిక్ ఉంటారండి. ఆయన దగ్గర అయితే సర్వీస్ చేయించాం. సో ఆల్ ఆయిల్ సర్వీస్ అయితే చేయించాం. వెరీ బడ్జెట్ లో అయితే అయిపోయింది. సర్వీస్ లో ఏమేమి మార్పించామో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి గైస్. కార్ తీసుకుని వెళ్ళగానే ఆయన అయితే టెస్ట్ రైడ్ అయితే వేసారండి. టెస్ట్ రైడ్ వేసిన తర్వాత దానికి ఏమేమి చేంజ్ చేయాలనేది మొత్తం చూశారు. సో సస్పెన్షన్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ ఏ కంప్లైంట్ అయితే లేదండి. ఆల్ ఆయిల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది, అదైతే చేయించుకోవాలని చెప్పారు. ఆల్ ఆయిల్ సర్వీస్ లో ముందుగా మనందరూ కూడా తెలిసింది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ చేంజింగ్. సో ఇంజిన్ ఆయిల్ కోసం అని చెప్పేసి కుర్రాడు అయితే కింద దూరి డ్రైన్ అయితే చేసాడు. ఇంజిన్ ఆయిల్ అయితే ప్రతి 10,000 కిలోమీటర్కి ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలండి. దాంతో డీజిల్ ఫిల్టర్ అయితే 20,000 కిలోమీటర్కి ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి. డీజిల్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసేసి ఆ బాక్స్ అంతా కూడా కొత్త డీజిల్ ఫిల్టర్ అయితే వేస్తున్నారు. చూసారా పాత డీజిల్ ఫిల్టర్ ఏ విధంగా అయిపోయిందో, దీన్ని అయితే మార్చాలండి. దాని తర్వాత మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. సో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా 20,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చుకుంటే చాలా మంచిది. మీకు అభ్యంతరం లేకపోతే ప్రతి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ లో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చినా సరే మంచిదేనండి. ఇప్పుడు అసలైన దాని గురించి మాట్లాడుకుందాం. అదే ఎయిర్ ఫిల్టర్ అండి. ఎయిర్ ఫిల్టర్ అయితే దీని లోపల చూసారు కదా, ఫోమ్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇవ్వడం జరిగింది, పేపర్ ఎయిర్ ఫిల్టర్ కాకుండా. సో పేపర్ ఎయిర్ ఫిల్టర్ అయితే మనకి ఆయిల్ తో రాదండి. ఫోమ్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఆయిల్ తో వస్తుంది. డస్ట్ పార్టికల్స్ ఏవి కూడా కంబషన్ ఛాంబర్ లోకి వెళ్ళిపోకుండా ఈ ఫోమ్ ను దాటి ఇక్కడైతే మనకి ఆయిల్ తో పాటు ఈ ఫోమ్ అయితే వస్తుందండి. సో ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్త వేసారు చూసారు కదా. ఎయిర్ ఫిల్టర్ కూడా 20,000 కిలోమీటర్కి ఒకసారి మార్చుకుంటే మంచిదండి. దాని తర్వాత ఏసీ ఫిల్టర్ అండి. దీంట్ లోపల అయితే పేపర్ ఏసీ ఫిల్టర్ అయితే లేదు. ఈ విధంగా జల్లెడ్ లాంటి ప్లాస్టిక్ మెస్ ఏసీ ఫిల్టర్ అయితే ఉందో చూసారు కదా. ఇది నా నానోలో కూడా ఉందండి ఇలాంటి ఏసీ ఫిల్టర్ అని. మీ కార్లో ఎటువంటి ఏసీ ఫిల్టర్ ఉన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇది కూడా మార్చామండి. ఒక 30-40,000 కిలోమీటర్లు కంటిన్యూస్గా ఏసీలో తిరిగినప్పుడు మాత్రం ఇది మార్చుకుంటే మంచిది. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మీరు తిరిగే ఏరియాని బట్టి ఉంటుందండి. ఖచ్చితంగా ఎన్ని కిలోమీటర్లకు మార్చాలని లేదు, పోతే మార్చుకోండి. దాని తర్వాత మారుస్తున్నది బ్రేక్ అండ్ క్లచ్ ఆయిల్ అండి. సో ఇక్కడైతే బ్రేక్ అండ్ క్లచ్ కి సంబంధించి .4 ఆయిల్ అయితే యూజ్ చేయబడుతుంది. దాంట్లో లోపల ఉన్నటువంటి ఆయిల్ అయితే డ్రైన్ చేస్తున్నారు చూసారు కదా. బ్రేక్ ఆయిల్ క్యాప్ మీద రాసి ఉంటుంది .4 మెయింటైన్ చేయాలా, .3 మెయింటైన్ చేయాలా, అదేది ఉంటే అదే మెయింటైన్ చేయండి. అదైతే మార్చడం జరిగింది. దాని తర్వాత మెయిన్ ఏంటంటే కూలెంట్ అండి. సో కూలెంట్ అనేది లెవెల్ తగ్గినా తగ్గకపోయినా ఒక్కొక్కసారి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో కూలెంట్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ కంప్లీట్లీ కూలెంట్ అయితే చేంజ్ చేశారండి. మీరు రేడియేటర్లో అది సర్క్యులేట్ అయిన తర్వాత లెవెల్ తగ్గినట్టు అనిపిస్తే కొంత వాటర్ అయితే పోసుకోవచ్చు. అంటే ఒక 5 to 10% వాటర్ అయితే పోసుకోవచ్చు అండి. దాని తర్వాత కొన్ని పవర్ స్టీరింగ్లకి అయితే ఆయిల్ అవసరం లేదు. ఈ కార్ కి అయితే పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ అని చెప్పేసి రాసింది కదా, అది కూడా చేంజ్ చేయాలి. ఇది ఒక 1 లీటర్ అయితే పట్టిందండి ఈ కార్ లో. దాని తర్వాత గేర్ బాక్స్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నారండి. సో గేర్ బాక్స్ ఆయిల్ చేంజ్ చేయడానికి ఈ విధంగా ఒక పైప్ అయితే కిందకి కనెక్ట్ చేసేసి గేర్ బాక్స్ ఆయిల్ అయితే వేస్తున్నారు. గేర్ బాక్స్ కి డిఫరెన్షియల్ కి ఒకటే ఆయిల్ చూసారు కదా. రేర్ వీల్ డిఫరెన్షియల్ ఆయిల్ అయితే డ్రైన్ చేస్తున్నారు. దీనికి కూడా 90 గేర్ ఆయిల్ యూజ్ చేస్తారండి. గేర్ బాక్స్ కి ఆయిల్, డిఫరెన్షియల్ కి సేమ్ ఆయిల్. ఇదైతే 50,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే మార్చుకోవాలి మనం. 40,000కి మార్చినా పర్లేదు. గేర్ బాక్స్, డిఫరెన్షియల్ ఆయిల్, దీని విస్కాసిటీ చాలా ఎక్కువ అనమాట. ఈ బండిలో 5W30 గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాడండి. ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. సీతం ద్వారా నర్సింగ్ గారి సెడ్ లో అయితే కార్ సర్వీసింగ్ కంప్లీట్ అయిందండి. సర్వీస్ ఛార్జ్ ఎంతో తెలుసా, 800 రూపీస్ తీసుకున్నారు. వెరీ రీజనబుల్ ప్రైస్ కదండి. సర్వీసింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? చాలా రీజనబుల్గా చేశారు. పార్ట్లన్నీ కూడా ఆయనే తెప్పించారనమాట. ఆ ప్రైజెస్ కూడా ఎకనామికల్గా చేశారు. అసలు హైలీ సాటిస్ఫైడ్ నేనైతే. ఓకే గైస్, కార్ ఆల్ ఆయిల్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మనం వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్ కోసం అని చెప్పేసి పాత టొయోటో షోరూమ్ ఉంది కదండి, మద్దిలపాలెం ఇసుక తోట మధ్యలో అయితే ఉంటుంది. ఆ పక్కన కార్ వాష్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేయించడానికి తీసుకొని వచ్చాం. ఇది కూడా అదిరిపోయేటటువంటి ప్రైస్లో అయితే చేశారనమాట. వెరీ రీజనబుల్. కార్ వాష్తో కలిపి ఎంత అయిందో చెప్తా లాస్ట్లో. సో కార్ కొన్నాం కదండి, కింద రస్ట్ ఏమైనా ఉందని చెప్పేసి వీల్ బ్యాలెన్సింగ్ చేసే దగ్గర అయితే కిందకి దూరైతే చూసామండి.
రస్ట్ అయితే లేదు. ఈ కార్ అయితే 2017 కార్ అండి. 85,000 కిలోమీటర్స్ తిరిగింది. నీట్ గా వాడారండి ఓనర్. ఇక్కడైతే వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 5,000 కిలోమీటర్లకు ఒకసారి వీల్ అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. సో వీల్ బ్యాలెన్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే హైవేలో ఒక టెస్ట్ రైడ్ అయితే చేశాను. చేసి వచ్చిన తర్వాత వాటర్ వాష్ అయితే పెట్టాం. ఇక్కడ వాటర్ వాష్, వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ మొత్తం కలిపి ఈ కార్ కి అయితే 1000 రూపీస్ అయ్యిందండి. ఇది గైస్ ఈ వీడియోలో అయితే విశాఖపట్నంలో మంచి కార్ కన్సల్టెన్సీ ఇసుకతోటలో చూపించాను. సీతందారిలో అయితే మంచి గ్యారేజ్ అయితే చూపించాను. తర్వాత వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ కూడా మంచి గ్యారేజ్ అయితే చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.